గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్సీ. మీరు ఎవ్వరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకేం సంబంధం లేదు. మా ప్రభుత్వం మాకు సుప్రీం మేము నిర్ణయం తీసుకున్నాం. మీరు 1:50 గతంలోనే డెసిషన్ తీసుకున్నాం కాబట్టి 1:50 అంటే ప్రిలిమ్స్ పరీక్షల్లో అంటే మెయిన్స్ అంటే మొత్తం గ్రూప్ 1 పోస్టులకు ఎన్ని పోస్టులు ఉన్నాయో దాదాపు 600 పోస్టుల దాకా నోటిఫై చేసినట్టున్నది. అన్ని పోస్టులకి ఒక్కొక్క పోస్టుకు 50 మంది ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వాళ్ళను ఎంపిక చేసి వాళ్లకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ మెయిన్స్ పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈసారి గ్రూప్ 1లో ఇంటర్వ్యూలు లేవు కాబట్టి మేము 1:50 నిష్పత్తిలోనే మేము వాళ్ళని ఎంపిక చేస్తామని చెప్తుంది. విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు అందరేమో 1:100 నిష్పత్తిలో పిలవాలంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు 1:100లో గ్రూప్ 1 నిర్వహించారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం 1:50కి అంటే మెరిట్ని పరిమితం చేయడం ద్వారా అనేక మంది విద్యార్థులు గ్రూప్ 1 మెయిన్స్ రాసే అవకాశాన్ని కోల్పోతారు. అట్లా 1:100లో వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు సాధించే అవకాశం కూడా కోల్పోతారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎవరు ఏం చేసినా మన మోతీలాల్ నాయక్ 9 రోజులు నిరాహార దీక్ష దీనికోసం చేసిండు. అందరూ రోజు నిరుద్యోగులు ఆందోళన దీనికోసం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీని మీద స్పందించడం లేదు. ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా, కనీసం 2 ఏళ్ళు నిండితేనే దరఖాస్తుకు అర్హత, ఒకే చోట 4 ఏళ్ళ సర్వీస్ పూర్తయిన వారికి స్థానచలనం తప్పనిసరి, ఒక క్యాడర్లో 40% మించి సిబ్బందిని బదిలీ చేయరాదు, పారదర్శకంగా ఆన్లైన్లో కౌన్సిలింగ్ ప్రక్రియ, 8వ తేదీ కల్లా ఖాళీలు బదిలీ అయ్యే వారి జాబితా వెల్లడి, 9 నుంచి 12 వరకు ఆప్షన్ల స్వీకరణ, 19, 20 తేదీల్లో ఉత్తర్వులు జారీ. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల మీద ఉన్న బ్యాన్ లిఫ్ట్ చేశారు. దానికి సంబంధించిన జీవో జారీ అయింది. ఒకే చోట 2 ఏళ్ల కాల పరిమితి పనిచేసిన వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్లకు తాను మరోసారి బదిలీ చేయమని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకే ప్లేస్లో ఎవరైనా 4 ఏళ్ళు పనిచేసి ఉంటే వాళ్ళను తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఒకే క్యాడర్ ఉద్యోగుల్లో 40% మందిని మాత్రమే షెఫిల్ చేయాలి, 60% మందిని యథాస్థానాల్లో కంటిన్యూ చేయాలని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎందుకంటే అందరినీ బదిలీ చేస్తే పరిపాలనా వ్యవస్థ దెబ్బతింటుంది. పరిపాలనా వ్యవస్థ దెబ్బతింటే మళ్ళీ మొదటికే మోసం వస్తుందని ఈ ఉద్యోగాల బదిలీ ప్రక్రియ ఈ నెల 25వ తేదీ కల్లా పూర్తి చేసి వాళ్ళు కొత్త పోస్టుల్లో జాయిన్ అయ్యేలా చర్యలు చేపట్టనుంది.